హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు అయితే మా ఊరు నుంచి చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అనమాట. ఎందువల్ల వెళ్తున్నాయి, అసలు ఇటు జనాలు ఎందుకు వస్తాను అన్నది ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చీకుపల్లి టు గొల్లగూడెనికి మధ్యలో ఇసుకవాగు బ్రిడ్జి అనేది ఉంటుంది అనమాట. అది నేషనల్ హైవే 163. ఆ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాహనాలు పోవడానికి అయితే ఒక చిన్న రోడ్డు అయితే బ్రిడ్జి పక్కన బట్టి వేశారు. అది నైట్ కురిసిన వర్షాలకి ఆ రోడ్డు ఏమైందంటే మొత్తం కాలువ కొట్టేసింది, తెగిపోయింది. తెగిపోవడం వల్ల రాకపోకలు అయితే బంద్ అయిపోయినాయి అనమాట. బంద్ అయిపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వెళ్ళడానికి అయితే ఒక దారి కావాలి కదా. ఆ దారి ఎలా ఉందంటే చీకుపల్లి నుంచి స్టార్ట్ చేస్తే కోయవీరాపురం మీదుగా శ్రీరామ్ నగరు, అలాగే చెరుకూరు, ఇట్లా ఒక రహదారి అనేది ఉన్నదనమాట. దాన్ని అయితే ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు. అది ఎన్నోసార్లు అయితే ఎంతోమంది దృష్టికి అయితే తీసుకెళ్లారు, కానీ దాని మీద ఎవరికైతే ఎలాంటి స్పందన లేదు. ఈరోజు ఇలాంటి ప్రాబ్లం వచ్చేసరికి అయితే ఈ రోడ్డు గురించి అయితే వీళ్ళకి అవగాహన అనేది వచ్చింది. ఇట్లా ఒక దారి ఉంటుందని వీళ్ళందరూ ఇటు సైడ్ అయితే వస్తున్నారు. వర్షాకాలం వస్తే మా ఊరు జనాలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారని తెలుసుకోవాలంటే వీళ్ళు కూడా ఇలాంటి తిప్పల పడాల్సింది. ఎందుకంటే మేము ఎన్నోసార్లు చెప్తే ఎవరు కూడా పట్టించుకోలేదు మా ప్రాబ్లమ్స్ కూడా. ఇట్లా ఇంత కష్టం ఉంటుందా అని వీళ్ళకి కూడా తెలిసి రావాలి. మా పై ఊర్లో ఏమున్నాయంటే ధర్మారం, పేరూరు, టేకులగూడెం, చండ్రుపట్ల, ఇట్లా రకరకాల ఊర్లు అయితే ఉన్నాయన్నమాట. వాటికైతే రవాణా సదుపాయం కలగాలి. వాళ్ళకి కూరగాయలు కానీ ఇట్లా ఏమన్నా కావాలంటే ఈతో వెంబటే వెళ్ళాలి. వాళ్ళకు వేరే రూట్ అంటూ ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా ఇలానే వస్తున్నారు. చూడండి, వీళ్ళంతే కూరగాయలు తీసుకెళ్తున్నారు. వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇదే రూట్ వెంబటి వచ్చారు. చాలామందిని అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. చాలామంది అయితే ఉంటారు. అయితే ఈ సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కలెక్టరు, ఐటీడీఏ, పిఓ, ఇట్లా రకరకాలుగా అందరి దగ్గరకు అయితే చెప్పడం జరిగింది. వెళ్ళి ప్రభుత్వాలు మారుతానయ్యే తప్ప ఈ మా యొక్క సమస్యని ఎవ్వరు కూడా పరిష్కరించడం లేదు. చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా ట్రాక్టర్లు రావడం జరుగుతుంది అన్నమాట ఈ వాగు దాటడానికి. చూడండి, ఈ వీడియోలో అన్నీ ఉంటాయి. నేను ఈ వీడియో గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చెప్పను. మీరు ఈ వీడియోని ఫుల్గా చూసి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. ఒకప్పుడు నేను ఛత్తీస్గఢ్ వెళ్తే ఇలాంటి వాగులు దాటి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఇలాంటి సమస్య మా ఊరికి వచ్చింది. ఇట్లా వాగులు దాటి వెళ్ళాల్సి వస్తుంది. వర్షాకాలం వస్తే మాకు టైంకి కరెంట్ ఉండదు. అలాగే మాకు జ్వరాలు గింట రోగాలు గిట్లా వస్తే మేము డాక్టర్కి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. మాకు గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళాలంటే వెహికల్ రావడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ వర్షమే కాకుండా ఇంకా కొద్దిగా గట్టిగా వర్షం పడితే ఫ్లోట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మేము కూడా ఈ వాగుని దాటే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువుకునే విద్యార్థులు కూడా పై చదువులకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే వెళ్ళాలి రావాలి అంటే ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకు అనేసి వాళ్ళ ఉద్దేశం. అదే రోడ్డు ఉంటే తొందరగా వెళ్తారు, తొందరగా వస్తారు. ఎలాంటి మనకు వెళ్ళే సదుపాయం ఉంటే మనం ఎలాంటి దానైనా ఎదురెళ్ళి సమస్యని పరిష్కరిస్తాం అనే ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. నేను ఎప్పుడు చూడని జనాలను అయితే ఈ రోజు అయితే చూడడం జరిగింది. రకరకాల కేటగిరీస్లో అయితే వచ్చారు. స్కూల్ పిల్లలు వచ్చారు, అలాగే కూరగాయల బండ్లు వచ్చినాయి, అలాగే ప్యాసింజర్ ఆటోలు వచ్చినాయి, అట్లనే తుఫాన్లు వచ్చినాయి. చాలామంది ప్రయాణికులు వచ్చిండ్రు, చాలామంది కూడా సీజీ వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇదే దారి వెంబటి వెళ్ళి ఇదే దారి వెంబటి రాకపోకలు కూడా జరిగాయి. మా ఊరు యూత్ పిల్లలు కూడా బండ్లని దాటేయడానికి వీళ్ళకు సహకరించారనమాట. బైకులు ఆ వరదలు ఎలాంటి ఇబ్బంది పడకుండా మా ఊరోళ్ళు కూడా సహకరించారు వీళ్ళకి. టాటర్ వస్తుంది, స్కూల్ పిల్లలు వస్తాను దాంట్లో.
చూసుకుంటారు ఎవరు ఎక్కిన వాళ్ళు.